హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అలాగే నా ఛానెల్‌ని ఇప్పటివరకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని, ప్రతి షార్ట్‌ని లైక్ చేయండి. సో ఆ యొక్క లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతది మన ఛానెల్. సో నాకు హెల్ప్ అవుతది. సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్. సో ప్రతిదీ తను ఇక్కడ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క స్క్రీన్‌షాట్ మనకిక్కడ సెండ్ చేయడం జరిగింది. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ, సో సపోర్ట్ యూజ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌లీగా ఈ యొక్క రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం తను ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే దాంట్లో 9 ట్రేడ్స్ విన్నింగ్ అని చెప్పేసి ఇక్కడ యాక్యురసీ చూసినట్టయితే మనకు 90% ఉంది యాక్యురసీ. సో ఈ విధంగా మనకి ప్రాపర్‌గా ఏదైతే నాలెడ్జ్ ప్రైజ్ యాక్షన్ ఉందో, సో దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో ఏదైతే మనం నేర్చుకున్నామో, సో అది డెఫినిట్‌గా ప్రాక్టీస్ చేస్తే, ఆ ఎక్స్‌పీరియన్సే మనం యాక్యురసీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు తను 11 ట్రేడ్ తీసుకుంటే 9 ట్రేడ్స్ విన్నింగ్‌లో ఉందని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో సపోర్ట్ తీసుకుంటూ డైలీ ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ అనేది ఎవరికైనా ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్ యొక్క ప్రాక్టీస్ ప్లస్ మనకిక్కడ మార్కెట్ యొక్క స్ట్రక్చర్‌తో సహా ఇక్కడ మనకి స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ చూడొచ్చు 15 ట్రేడ్స్‌లో 14 విన్. ఇక్కడ 95% యాక్యురేట్ అని చెప్పేసి యాక్యురసీ తన యొక్క యాక్యురసీ ఇక్కడ చేశారు. సో అలాగే ఇక్కడ ఆహ్, కోచ్‌కి ముందు 50% అండ్ ప్లస్ అట్లాగే ఆఫ్టర్ 90% యాక్యురసీ ఉంది అని చెప్పేసి ఒక మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ 10/10 ఇక్కడ మంచి యాక్యురసీ ఇక్కడ 100% యాక్యురసీ ఉంది. సో తను డెమోలో 4,00,00,000 వరకు డెవలప్ చేసిందని చెప్పేసి ఇక్కడ స్క్రీన్‌షాట్‌లో చూపెట్టడం జరిగింది. సో ఈ విధంగా సో ఎవరైతే ఇక్కడ నెగెటివ్ కామెంట్ చేశారో సో వాళ్ళకి గూడా ప్రాపర్‌గా నేను చూపిస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా అడుగుతున్నారు. సో స్టూడెంట్స్ కూడా రిజల్ట్ ప్రతిరోజు చూపెట్టొచ్చు. బట్ వీడియో అనేది లెంతీ అవుతుందని చెప్పేసి నేను రెగ్యులర్‌గా చూపెట్టను. సో, ఇదే స్టూడెంట్ యొక్క రిజల్ట్ ఇక్కడ చూడొచ్చు. 10/10 ట్రేడ్స్ విన్ అని చెప్పేసి ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. సో, ప్రతి ఒక్క డౌట్‌ని ఈ విధంగా విత్ స్క్రీన్‌షాట్ యూజ్ చేస్తూ మనకి ఇక్కడ టెలిగ్రామ్‌లో సపోర్ట్ తీసుకుంటున్నారు. సో, ఈ విధంగా సపోర్ట్ తీసుకోవాలి. అలాగే ప్రాక్టీస్ చేయాలి. డెఫినెట్‌లీగా ఈ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. సో, డెఫినెట్‌లీగా పేషెన్స్‌గా మనం ముందే రియల్ అమౌంట్‌తో చేయకుండా డెమోలో ప్రాక్టీస్ చేయాలి. పేపర్ ట్రేడింగే మనకు ఎప్పటికైనా హెల్ప్ అవుతది. సో, పేపర్ ట్రేడింగే మనం ఫోకస్ చేయాలి. సో, మన దగ్గర యాక్యురసీ అనేది రెగ్యులర్‌గా లేనప్పుడు డెఫినెట్‌లీగా పేపర్ ట్రేడింగ్ మాత్రమే మనం యూజ్ చేయాలి. మనం ఈ పేపర్ ట్రేడింగ్ అనేది మనకొక గిఫ్ట్ లాగన్నమాట. సో, ఇది డెఫినెట్‌గా మన యొక్క యాక్యురసీ అంటే మనం ఇంతవరకు నేర్చుకున్న ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ కానివ్వండి, ఎస్ఎంసీ కానివ్వండి, సో మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేసినా కూడా పేపర్ ట్రేడింగ్ చేసి ఫస్ట్ అంటే రియల్‌లో ఇన్వెస్ట్ చేయకుండా పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌లీగా మనకు ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ప్రాక్టీస్ చేయకుండా వితౌట్ నాలెడ్జ్, వితౌట్ మెంటర్ యొక్క సపోర్ట్ మీకెవరైతే కోర్స్ ఇచ్చారో వాళ్ళ సపోర్ట్ లేకుండా డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో చూసి చేయకూడదు. డెఫినెట్‌లీగా మీ మెంటర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. సో, పర్టిక్యులర్‌గా మనకు ఈ మార్కెట్‌లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ మార్కెట్‌లో చూడొచ్చు. ఇక్కడ ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఒక మొమెంటమ్ క్రియేట్ చేస్తూ ఒక హై క్రియేట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మార్కెట్‌లో ఒక సెల్లింగ్ యొక్క మూవ్‌మెంటమ్ మీరు ఇక్కడ చూడండి. బ్యాక్ టు బ్యాక్ సెల్లర్స్ యొక్క మూవ్‌మెంటమ్ చూడొచ్చు. స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే మార్కెట్‌లో ఒక హైయర్ లో లెవెల్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు. హైయర్ లో లెవెల్ క్రియేట్ అవుతుంది. మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ బయర్ లెవెల్. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. నేను దీని యొక్క రీజన్ గూడా జెప్తాను. సో, ప్రీవియస్‌గానే చూడొచ్చు మార్కెట్‌లో ఒక ట్రెండ్ రివర్సల్ అనేది మనకిక్కడ చూపెట్టడం జరిగింది మార్కెట్‌లో. ఒక ట్రెండ్ రివర్సల్స్. సో, ఇక్కడ ఒక న్యూ హై క్రియేట్ అయింది. సో, మళ్ళీ ఈ యొక్క లెవెల్‌ని ఇక్కడ రీటెస్ట్ అవ్వడానికొస్తుంది మార్కెట్‌లో. సో, ప్రీవియస్‌గా చూడొచ్చు. ఈ యొక్క జోన్ గూడా మనకొక డిమాండ్ జోన్ లాగా వర్క్ అవుతది. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్‌గానే మార్కెట్‌లో డిమాండ్ జోన్ లాగా వర్క్ అవుతుంది. సో, ప్రతి ఒక్క క్యాండిల్స్‌లో మనకు బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో, ప్రతి ఒక్క క్యాండిల్స్‌లో మనకిక్కడ బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడ గూడా రిజెక్షన్ అనేది ఉంది. సో, ఆ లెవెల్‌ని హిట్ అయినప్పుడు ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్ బయర్ క్యాండిల్ మనకొక మంచి ఇండికేషన్ అన్నమాట. సో, స్ట్రక్చర్‌లో గూడా చూసినట్టయితే మనకి రివర్సల్ సైన్ గూడా ఉంది. సో, ఆ కన్ఫర్మేషను అట్ ద సేమ్ టైమ్ మనకు ఇక్కడ బయర్ యొక్క కన్ఫర్మేషను. ఈ కన్ఫర్మేషన్ నేను షూర్‌గా ఇక్కడ
బై ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకి మొమెంటమ్ ఉండడం వల్ల నేను సింగిల్ ట్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ మొమెంటమ్ ఉంది. సో, సింగిల్ ట్రేడ్ చేయడం మొమెంటమ్‌లో మనకు సింగిల్ బయర్ క్యాండిల్ అనేది మనకు రీట్రేస్‌మెంట్ లాగా గూడా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసమే సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్ యొక్క రిజెక్షన్ గూడా వస్తుంది. సో, సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను నేను. సో, సింగిల్ బై ట్రేడ్ తీసుకున్నాను. ఇది డెఫినెట్‌లీగా ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. రిజెక్షన్ అనేది ఉంది సెల్లర్స్. ఎందుకంటే మొమెంటమ్ అనేది మనకి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఒక మొమెంటమ్ కూడా క్రియేట్ అయింది. మార్కెట్‌లో ఒక రివర్సల్ సైన్ క్రియేట్ చేసి ఒక డబుల్ టాప్ లాగా మనకి ఇక్కడ ప్యాటర్న్ ఇక్కడ చూడొచ్చు. డబుల్ టాప్‌లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో, డబుల్ టాప్ లాగా మనకి ఇక్కడ ఒక బేరిష్ రివర్సల్ సైన్ అనేది ఇచ్చిందన్నమాట. సో, బట్ నో ప్రాబ్లమ్ ఇక్కడ మనకి బయర్స్ జోన్ ఉంది కాబట్టి ఆ యొక్క కన్ఫర్మేషన్‌తోని నేను షూర్‌గా నేనిక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. సో, ఈ విధంగా అన్నమాట. సో, మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి స్ట్రక్చర్ స్టోరీతో సహా అలాగే క్యాండిల్‌స్టిక్ స్టోరీని గూడా మనం రీడ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలనేది తెలుస్తుందన్నమాట. సో, దానికోసం మనకి కంప్లీట్‌గా పూర్తి ప్రొజెక్షన్ నాలెడ్జ్ అనేది అవసరం. సో, అలాగే స్ట్రాటజీస్ గురించి అడుగుతున్నారు. 12 స్ట్రాటజీస్. సో, 12 స్ట్రాటజీస్ అయినా, ఏ స్ట్రాటజీ అయినా గూడా డెఫినెట్‌లీగా చెప్పిన కండిషన్స్ అంటే ప్రతి ఒక్క స్ట్రాటజీకి నేను ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క స్ట్రాటజీకి ఒక 3, 4 కండిషన్స్ ఉంటాయి. సో, ఆ కండిషన్స్ ఫాలో అయితే డెఫినెట్‌లీగా 90% వరకు యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. 80-90% యాక్యురసీ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో, చెప్పిన కండిషన్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే అది కంప్లీట్‌గా రికార్డెడ్ ఫార్మాట్. సో, ఎందుకంటే మెసేజ్ చేసి అడుగుతున్నారు. 12 స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. సో, 12 స్ట్రాటజీస్‌లో మీకు ప్రతీదీ డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కండిషన్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అవన్నిట్లో మీరు ఏ ఒక్క స్ట్రాటజీని మాస్టర్ అయినా కూడా మీరు డైలీ టార్గెట్‌ని చాలా ఈజీగా ఆహ్, చేసుకోవచ్చు. ఒక్క స్ట్రాటజీ 12 స్ట్రాటజీలో ఒక్క స్ట్రాటజీ మీరు ఫాలో అయినా కూడా సరిపోతుంది. సో, మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా ప్రొజెక్షన్ అర్థం కాని వాళ్ళకు సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్ట్రాటజీస్ అనేవి. సో, అది కంప్లీట్‌గా రికార్డెడ్ ఫార్మాట్. సో, నేను మీ జీమెయిల్‌కి నేను సెండ్ చేస్తాను. సో, 12 స్టడీస్ ఒకేసారి సెండ్ చేస్తాను. ఎందుకంటే డౌట్స్ అడుగుతున్నారు. సో, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి మల్టిపుల్ మెసేజెస్ వస్తున్నాయి. సో, అందుకోసమే క్లారిటీగా చెప్తున్నాను. సో, అందుకోసమే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోర్స్ గురించి గాని, సో, స్ట్రాటజీస్ అయినా నేను కంప్లీట్ పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. సో, ఇక్కడ చూడొచ్చు మనకి మార్కెట్‌లో ఒక ప్రాపర్ ట్రెండ్ అనేది లేదు. కంప్లీట్ సైడ్‌వేస్ ఉంది. సో, సైడ్‌వేస్ గాని ఎప్పుడు మనం అవాయిడ్ చేయాలి. సో, సైడ్‌వేస్ గాని లాంగ్ విక్స్ ఉన్న ఒక బ్యాడ్ మార్కెట్‌ని మనం ఎప్పుడు గాని అవాయిడ్ చేయాలన్నమాట. సో, అవాయిడ్ చేస్తే డెఫినెట్‌లీగా మనకి ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ యాక్యురసీ అనేది ఉంటుంది. సో, మీరు చూజ్ చేసుకునే ఒక మార్కెట్ స్ట్రక్చర్ గూడా మీ యొక్క ట్రేడింగ్‌ని ఇంపాక్ట్ చేస్తది. అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌ని మీరు చూజ్ చేసుకుంటున్నారు. సో, అక్కడ ప్రాపర్‌గా ఒక ట్రెండ్ ఏదుంది. సో, ట్రెండ్ ఉన్నా లేకున్నా సో, మీకు ఏ విధంగా అనేది క్రియేట్ అవుతుంది. మార్కెట్ స్ట్రక్చర్‌లో గాని, క్యాండిల్‌స్టిక్ సైకాలజీ. స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని మార్కెట్‌లో క్యాండిల్‌స్టిక్ సైకాలజీ బేస్ చేసుకొని ఒక కైండ్ ఆఫ్ మొమెంటం అనేది ఉంటుంది మార్కెట్‌లో. సో, స్ట్రక్చర్ ఏం చెప్తుంది? స్ట్రక్చర్‌తో పాటు మనకు క్యాల్‌సిక్ ఏం ఇండికేట్ చేస్తుంది. సో, దాని ప్రీవియస్ స్టోరీ బయర్స్, సెల్లర్స్ స్టోరీ ఇది కంబైన్ చేసి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, సింగిల్ జస్ట్ లెవెల్‌ని డిపెండ్ అయ్యి మీరు ట్రేడ్ చేయడం కాదు. సో, లెవెల్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో, ఒక ట్రెండ్ మార్కెట్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ అసలు వర్క్ అవ్వదు. సో, ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్ చూసినట్టయితే మనకు ఓవరాల్‌గా ఏముంది? సో, ఇక్కడ ఈజీగా మనకి ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ ఓవరాల్‌గా సైడ్ వేస్ ఉంది. సో, ఇక్కడ చూడండి సైడ్ వేస్ ఉంది. ఒక ప్రాపర్ ట్రెండీ అనేది లేదు ఇక్కడ. సైడ్ వేస్ క్రియేట్ అవుతూ అవుతుంది. సో, ఇక్కడ నేనేం చేశాను, సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మార్జినల్ షిఫ్టెడ్ బట్ ఇక్కడ సైడ్ వేస్ కాబట్టి మనకిది లాస్‌లో బుక్ అయిపోయింది. సో, సైడ్ వేస్‌ని మోస్ట్‌లీ ఓవరాల్‌గా మనం ఎప్పుడు గాని అవాయిడ్ చేస్తేనే మనకు ప్రాపర్‌గా యాక్యురసీ అనేది ఉంటుంది. సైడ్ వేస్‌లో అసలు ట్రేడ్ చేయకూడదు. సో, ఒక క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్‌ని చూజ్ చేసుకోవాలి. సో, అలాగే మార్టింగెల్ అని చెప్పేసి అడుగుతారు. సో, మార్టింగెల్ అనేది మీకు బ్యాకప్ అమౌంట్ ఉండి, సో, ఒక హ్యూజ్ అమౌంట్ ఉన్నప్పుడు, సో, ప్రీవియస్‌గా మీరు చాలా ప్రాఫిట్ చేసుంటే జనరల్‌గా యాక్యురసీ పరంగా చూసినట్టయితే 70-80% యాక్యురసీ కన్సిస్టెంట్‌గా అంటే షూర్‌గా అంటే ఈ ట్రేడ్ ఒకవేళ లాస్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ ఏదైతే మార్కెట్ ఇస్తుందో దాన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకొని నేను ట్రేడ్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుందంటే మీకు పూర్తి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. సో, 50% నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ యాక్యురసీ కూడా ఉండదు. సో, అందుకోసమే ఆ యాక్యురసీ ఉన్నప్పుడు మాత్రమే మీరు మార్టింగేల్ అనేది ఆ ఒక కాన్సెప్ట్‌ని ఫాలో అవ్వాల్సి. సో, డైలీ 20% టార్గెట్ ఉన్నా కూడా నో ప్రాబ్లమ్.
ఇక్కడ చూడొచ్చు నేను కొంత ఆహ్, వీడియోను స్కిప్ జేయడం జరిగింది. సో, ఎందుకంటే వెరీ లెంథీ అవుతుందని జెప్పేసి. ఇక్కడ చూడొచ్చు నేను మల్టిపుల్ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ప్రీవియస్‌గా అయిన లాస్‌ని రికవర్ జేయడానికి. బట్ ఇక్కడ ఈ ట్రేడ్స్ ఓపెన్ జేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ చూడొచ్చు మనకు మార్జినల్ సేఫ్టీ అనేది దొరకలేదు. సో, ఇక్కడ ఎంట్రీ అనేది దొరికింది. సో, ఇక్కడ నేను రీజన్ గూడా జెప్తాను. సో, ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్‌ని హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్ వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చిన బయర్స్ చూడండి కంప్లీట్‌గా సెల్లర్స్‌ని ఎంగల్ఫింగ్ జేయలేకపోతున్నారు. డామినేట్ చేయలేకపోతున్నారు. సో, ప్రాపర్‌గా చూసినట్టయితే ఇది ఒక కంప్లీట్ ఒక సెల్లర్ ఏరియా అన్నమాట. సో, ఆ కన్ఫర్మేషన్‌తో నేనిక్కడ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఎంట్రీ అనేది జూడండి. ఇక్కడ నేను తీసుకున్నాను. ఒకవేళ ఈ ఎంట్రీ అనేది దీనివల్ల లాస్ అవుతుందని జెప్పేసి నేనిక్కడ ఏం జేశాను, ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోవడం జరిగింది. సో, ఇది మనకి ఓవరాల్‌గా విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, డెఫినెట్‌లీగా అందుకోసమే నేను జెప్తాను. సిగ్నల్స్ అడిగే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేదేంటంటే, సిగ్నల్స్ అనేది ఫాలో అవ్వకూడదు. సో, ఇక్కడ చూడండి ఓవరాల్‌గా నేను ఇది నా ఓన్‌గా తీసుకున్న ట్రేడ్ అయినా గూడా అంటే మనం ఓవరాల్‌గా ఇక్కడ కండిషన్స్‌ని రీడ్ చేస్తూ, స్ట్రక్చర్‌ని చూస్తూ ప్రాపర్‌గా అనాలిసిస్ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్‌లో ముఖ్యంగా ఈ యొక్క కండిషన్‌లో మీరిక్కడ చూడండి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. పర్టిక్యులర్ చూసినట్టయితే. రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది. సో, ఎప్పుడైతే ఈ యొక్క ఏ సెల్లర్స్ యొక్క ఎంట్రీ అంటే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరున్నారు? కంప్లీట్‌గా బయర్స్ వెరీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక్కడ మొమెంటమ్ గూడా ఉంది. సో, తర్వాత మళ్ళీ ఈ యొక్క కండిషన్స్‌ని ఈ విధంగా ఫుల్‌ఫిల్ చేసే ఛాన్స్ ఉంటది. బట్ ఇక్కడ చూసినట్టయితే వచ్చిన బయర్స్ కూడా ఇక్కడ డామినేట్ చేయలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు డామినేట్ చేయాలనుకుంటే కంప్లీట్‌గా ఈ విధంగా ఒక కైండ్ ఆఫ్ ఒక ఎంగల్ఫింగ్‌ని మనకి క్రియేట్ చేస్తూ సెల్లర్స్‌ని డామినేట్ చేయాలి. సో, నెక్స్ట్ ఒకవేళ సెల్లర్స్ వచ్చినా వాళ్ళు రీట్రేస్‌మెంట్‌లో వీక్ అవ్వాలి. సో, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో, బట్ ఇక్కడ ఏంటి అంటే బయర్స్ వచ్చా కూడా బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా అక్కడున్న ప్రాపర్ సెల్లర్స్‌ని ఇక్కడ డామినేట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ ఓవరాల్‌గా ఇదొక మంచి సప్లై ఏరియా. సో, ఇక్కడ చూడండి ఇదంతా సప్లై ఏరియా. ఇక్కడ నుంచి మొమెంటమ్ ఉంది. సప్లై ఏరియా అనవచ్చు. సో, ఇక్కడ నుంచి హిట్ అయిన తర్వాత మార్కెట్ యొక్క టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. మనకు మార్కెట్ టార్గెట్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన బయర్స్ డామినేట్ చేయలేకపోతున్నారు. ఆ కన్ఫర్మేషన్ నేను ఇక్కడ తీసుకున్నాను సెల్ ట్రేడ్. బట్ మార్జినల్ సేఫ్టీ దొరకకపోవడంలో నేను మల్టిపుల్ ఎంట్రీస్ మళ్ళీ తీసుకోవడం జరిగింది. అంటే ప్రీవియస్‌గా ఉన్న సింగిల్ లాస్‌ని ఇక్కడ రికవరీ చేస్తూ నేను మల్టిపుల్ ఎంట్రీ తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ గనక మనకి రిజెక్షన్ వచ్చి కొంత బయర్స్ ఎంట్రీ అనేది జరిగితే నేను తీసుకున్న అంటే కింద తీసుకున్న ఈ యొక్క సెల్లింగ్ మనకు ఏదైతే సెల్లర్స్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో సెల్ ట్రేడ్స్ అవి కంప్లీట్‌గా లాస్‌లో బుక్ అయ్యేవి. బట్ ఇక్కడ లక్కీగా ఈ యొక్క విషయంలో లక్కీగా మనకి ఎంట్రీ కిందనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, తీసుకున్న ట్రేడ్స్ అన్నీ మనకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయాయి. సో, చెప్తాను నేను అంటే మనకు సిగ్నల్స్ గురించి అడుగుతారు. సో, ఏ సిగ్నల్స్ అయినా గానివ్వండి, మీకు ఓన్‌గా నాలెడ్జ్ ఉండాలి. మనకు సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు ఎంత జెన్యూన్‌గా ఇచ్చినా కూడా మన ఎంట్రీ అనేది ప్రాపర్‌గా లేకపోతే ఉన్న అమౌంట్ అంతా లాస్ అవుతది. సో, అందుకోసమే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, సపోర్ట్ ఈస్ లైఫ్ టైమ్ అన్నమాట. సో, ప్రతి క్యాండిల్‌స్టిక్స్‌తో మార్కెట్‌ని రీడ్ చేస్తూ ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో, బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి. నో ప్రాబ్లమ్. సో, 2 డేస్‌లో తీసుకుంటాను, 4 డేస్‌లో తీసుకుంటాను అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. మల్టిపుల్ మెసేజెస్ వస్తున్నాయి. సో, ఆ విధంగా కాకుండా మీకు డెఫినెట్‌లీగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను చెప్పడం కాదు. నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. డెఫినెట్‌లీగా నేర్చుకోవాలి. ఒకవేళ ట్రేడింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ మీకుంటే డెఫినెట్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. సో, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, ఈ రకంగా మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్‌లీగా. సో, చార్ట్‌లో మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో అది చార్ట్‌లో డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ చేయాలి. అదే మనకి ఎప్పటికైనా హెల్ప్ అవుతది. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.